దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ దిన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మన హృదయాల్ని మనము సిద్ధపరచుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని బట్టి మాకు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందుకొనమని, నీ వాక్యంలోని మధురమైన విషయాలు మాకు అర్థమవునట్లు కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన దివ్యమైన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ దిన ధ్యానాంశముగా మనం లేవియ కాండము 5వ అధ్యాయము మనము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ చదివారని నేను ఆశపడతా ఉన్నాను, నమ్ముతా ఉన్నాను. ఆ 19 వచనాలు మనం లేవియ కాండంలో చదివిన 5వ అధ్యాయం అంతట్లో కూడా మనకి ఒక విషయం స్పష్టంగా వ్రాయబడి ఉంది. అది అపరాధ పరిహారార్థ బలి కోసం ప్రభువు రాయించిన మాటలు మనము అక్కడ చదువుకుంటా ఉన్నాం. ఈ చదువుతూ ఉన్నప్పుడు మనం 17వ వచనాన్ని 19 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. చేయకూడనిది యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చెప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని దగ్గరకు తీసుకొని రావలను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. ఈ వాక్యాలన్నింటిలో కూడా మనము పరిశీలన చేయవలసింది ఏంటి అంటే, ఒక విషయం చెప్తా ఉన్నారు, ఇది పొరపాటున చేసిన పాపము. రెండవ విషయం చెప్తా ఉన్నారు, ఇది తెలియక చేసిన అది తప్పే, దానికి తగ్గ శిక్ష అనుభవించవలసిందే. శిక్ష ఏ రూపంలో ఉంది అంటే, అపరాధ పరిహారార్థ బలి అర్పించడం ద్వారా ఆ శిక్షకు క్షమాపణ కలుగుతూ ఉంది. అది అతని సంపదలో నుండి ఎంతో కొంత, అతని స్థాయిని బట్టి, అతనుకున్న తాహతును బట్టి, అది పశువు అయితే పశువు, నైవేద్యము విషయంలో మనం పెట్టే పిండి అర్పణ అయితే అది, ఎలాగైనా సరే, గువ్వలైనా సరే, అతని స్థాయికి తగ్గట్టుగా ఖచ్చితంగా ఎంతో కొంత అతడు నష్టపోవాల్సిన అవసరత అక్కడ ఉంది అని మనం గ్రహించాలి. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఐగుప్తీయులకి బానిసత్వం చేస్తున్న ఇశ్రాయేలీల్ని విడిపించిన తర్వాత, ప్రభువు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత, వాటిని పలకల రూపములో నిక్షిప్తం చేసిన తర్వాత, భద్రపరిచిన తర్వాత, ప్రభువు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు నేను మీకు ఇస్తా ఉన్నాను, మీరు ఈ ఆజ్ఞలు మీ తరతరములకు మీరు వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి, తెలియచేయాలి, మీ పిల్లలకి ఇవి తెలియచేయాలి, మీ గుమ్మాల మీద ఈ వాక్యాలు ఉండాలి. ఎందుకు అంటే, ఎవరు వీటిని మర్చిపోకూడదు. నా కట్టడలు మీరు మీ పిల్లలకి వివరించాలి, నా కట్టడలు అనుసరించడానికి ప్రోత్సహించాలి. అవి మీరు మర్చిపోతారేమో, ఇదిగో మీ గుమ్మముల మీద రాసుకోండి, మీకు సమీపంగా వాక్యాన్ని పెట్టుకోండి అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనందరికీ తెలుసు. వాటిని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని వాక్యము తరతరములకు నిత్యము నిలిచేది కాబట్టి ఖచ్చితంగా అది మనము తెలుసుకొని ఉండాలి. ఆ వాక్యము తెలియక ఎవరైనా పొరపాటు చేసినా అది ఖచ్చితంగా తప్పే, పొరపాటే. కాబట్టి దానికి తగ్గ మూల్యము మనం చెల్లించుకోవాల్సి వస్తుంది మన జీవితాల్లో అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, ఎవరైనా ఇశ్రాయేలీయుడు తమ గృహంలో ఉన్న తన బిడ్డకు, ఒక పురుషునికో స్త్రీనికో తన బిడ్డకు ఈ వాక్యాలు నేర్పించలేదు. అప్పుడు ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏది తప్పు ఏది ఒప్పు ఆ బిడ్డకు గ్రహింపు, ఆ వివేచన ఉండదు. ఒకవేళ అట్లాంటి బిడ్డ, బోధింపబడని బిడ్డ లేదా వాక్యాన్ని తెలుసుకోని బిడ్డ ఒకవేళ తప్పు చేస్తే, ఇది వాక్యానుసారంగా తప్పు, ఇది నీకు తెలీదా అని ఎవరైనా అడిగితే, ఎవరైనా ఆ తప్పుని తెలియచేస్తే అప్పుడు ఆ బలి అర్పించాలి. మనము ఇంకొకలాగా ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే, ఒకవేళ దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉన్న బిడ్డ అయితే, ఒకవేళ అది తప్పు
అని ముందే తెలుసుకుంటే ఆ తప్పు చేయరు కదా, ఈ బలి అర్పించక్కర్లేదు కదా, నష్టపోవక్కర్లేదు కదా. ఈ మాటలు మనము గ్రహించి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమో మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే వాక్యము నువ్వు చదవక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాక్యము రెగ్యులర్గా మనము మన హృదయాల్లో నింపుకోక మనము కొన్ని తప్పులు చేస్తాం. ఒకవేళ వాక్యాన్ని నీ హృదయంలో నిండుగా నింపుకుంటే ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మనం అమలుపరుస్తూ ఉన్నప్పుడు నీలో నిండి ఉన్న ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. వాక్యమే సత్యము. ఆ వాక్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, బంధకాల్లో పడిపోకుండా కాపాడుతుంది. అంత ప్రాముఖ్యత ఈ దేవుని యొక్క దివ్యమైన వాక్యానికి ఉంది అని మనం గుర్తించి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటామో అప్పుడు మనము పొరపాట్లు, తప్పులు, పాపముల్లో పడిపోకుండా ఆ వాక్యము మనల్ని కాపాడుతుంది. ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆ వాక్యము ద్వారా నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను బోధిస్తాను, నేను మీలో ఉండి నేను మీతో మాట్లాడతాను, మీకు జ్ఞానము కలుగ చేస్తాను, మీరు పడిపోకుండా కాపాడుతాను అని ప్రభువు తన వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించాలి. మనము కీర్తన గ్రంథంలో మొట్టమొదటి కీర్తన, మనందరికీ బాగా తెలిసిన కీర్తన 2వ వచనాన్ని చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యత్వములో ఉంటాడట. అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, వాక్యమును మీ హృదయములలో నివసింపనీయుడి. మీ హృదయాలను వాక్యంతో నింపుకోండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఫలిస్తాడు, ఏ లోటు ఉండదు. ఎటువంటి పరిస్థితి, నీ చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితులున్నా నువ్వు వాక్యము చేత నడిపింపబడతా ఉంటే నీకు ఏ విధమైన నష్టము జరగదు, నీకు ఏ విధమైన ఆశ భంగము కానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ వచనంలో స్పష్టంగా ప్రభువు చెప్పే మాట ఏంటి అంటే, ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారని మీరు అంటా ఉన్నారు కదా, నిజమైన ప్రేమ ఎప్పుడు అంటే మీరు నా ఆజ్ఞలను పాటించినప్పుడే. మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మీరు దేవునిని ప్రేమిస్తున్నట్లు కాదు. మీరు తరచు లేదా రెగ్యులర్గా అస్సలు మానకుండా మీరు ఆదివారము సంఘానికి వెళ్తాము, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తాము అన్నంత మాత్రాన మీరు నిజముగా దేవునిని ప్రేమిస్తున్నట్లు కాదు. మేము ఉపవాసం ఉంటాము, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం, మేము ఆహారం మానేసాం, ఉపవాసం ఉంటున్నాం అని అన్నంత మాత్రాన, మీరు ఉపవాసము చేసినంత మాత్రాన కూడా మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. ఎప్పుడు మీరు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లు అంటే బైబిల్ ఏం ధృవీకరిస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను ఇష్టపూర్వకంగా అంగీకరించి వాటిని పాటిస్తారో అప్పుడు మాత్రమే మీకు యేసయ్య అంటే నిజమైన ఇష్టము, ప్రేమ. లేదంటే ఆ ప్రేమ అవన్నీ కూడా పెదవులలో వస్తున్నవే తప్ప హృదయాంతరంగంలోంచి వస్తున్నవి కాదు అని మనం గ్రహించడానికి ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మరలా చదువుతూ ఉన్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రభువు మాట్లాడిన మాటను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎవరు తనను నిజంగా ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరు తనను ప్రేమించటం లేదో ఈ ఒక్క వాక్యంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూడండి, 14వ అధ్యాయము 14వ వచనం, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అనే స్పష్టమైన మాట ప్రభు మాట్లాడుతూ ఉండగా మనము అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో నిజముగా మీరు హృదయపూర్వకంగా మీరు అంతరంగములలో నుంచి నన్ను ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు నా ఆజ్ఞలను పాటిస్తారు, వాటిని తోలనాడరు, నిర్లక్ష్య పెట్టరు, ఏమాత్రము మీరు నెగ్లిజెంట్గా ఉండరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని యొక్క ఉద్దేశము మనం ఆయన ఆజ్ఞలను పాటించి ఫలించాలని, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ మనం నష్టపోకూడదని,
మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అపరాధ పరిహారార్థ బలి ఎవరైతే తప్పు చేశారో, పొరపాటును చేసినా వారు కొంచెం నష్టపోతూ ఉన్నారు వారి జీవితాల్లో. ఆ నష్టం వారికి ఉండకూడదని దేవుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు వాక్యాన్ని సమీపంగా ఉంచాను, వాక్యం మీకు దూరంగా లేదు, వాక్యం మీకు చాలా సమీపంగా ఉంచాను, మీరు తెలుసుకోండి. ఆ వాక్యాన్ని తెలుసుకుంటే మీకు నష్టం రాదు. ఆ వాక్యాన్ని మీరు గ్రహించగలిగితే, ఇదిగో నా సహాయం చేత మీరు గ్రహించగలిగితే మీరు మంచి నిర్ణయాలే తీసుకుంటారు తప్ప మీకు నష్టము కలిగించే నిర్ణయాలు మీరు తీసుకోరు. మానవ జీవితంలో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, నువ్వు పడిపోకుండా కాపాడుతుంది, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడుతుంది. ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయో మనము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. జీవితంలో నష్టపోయిన తర్వాత ఆ నష్టాన్ని నివారణ చేయడానికి లేదా రిపేర్ చేసుకునడానికి చాలా సమయం పడుతుంది, మనం ఎంతో బాధ అనుభవించవలసి వస్తుంది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మీరు నష్టపోకూడదు, మీరు ఎప్పుడు ఫలించేవారిగా ఉండాలి, సంతోషముగా ఉండాలి. మన సొంత నిర్ణయాలు అనేకమైన సార్లు మనల్ని కృంగదీసాయి. మన సొంత నిర్ణయాల వల్ల ఎంతో శ్రేష్టమైన సమయాన్ని మనం కోల్పోయాం. మన సొంత నిర్ణయాల వల్ల మనము దేవునిని అడగకుండా చేసిన అనేకమైన పనుల వల్ల మనము ఎంతో బాధ అనుభవించాము. ఆ బాధ జీవితకాలము ఒక్కొక్కసారి కొనసాగుతూ ఉంటుంది. అన్ని భయంకరమైన పరిస్థితుల్లో మనము నెట్టబడ్డాం. ఎప్పుడు అంటే మనము దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన సొంత నిర్ణయాలకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఇదిగో మీరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నేనైతే మీకు వాక్యాన్ని చాలా దగ్గరగా పెట్టాను. ఎంత దగ్గరగా? చేత్తో తీసుకొని చదివేంత దగ్గరగా. ఆ వాక్యాన్ని చదవక మీరు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. దేవుని అవకాశాలని మనం సద్వినియోగం చేసుకున్నామా మన జీవితాలు చాలా ఫలిస్తాయి, బాగుంటాయి. కానీ దేవుని వాక్యము మనల్ని పరిపాలించకపోతే మనము తప్పులో పడిపోయే, పొరపాట్లలో పడిపోయే, పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని ప్రేమ చూడండి, దేవుని ప్రేమ అర్థం చేసుకుందాం. దేవుడు ఎంతగా మన కొరకు అన్నీ సిద్ధపరిచి ఉంచారో ఒకసారి అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. 30వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు మనం చదివితే చూడండి, ప్రభువు ఎంత ప్రేమతో మనము ఎప్పుడు ఫలించేవారిగా ఉండాలని, ప్రభువు ఎంత ప్రేమతో ముందుగానే ఆయన తన వాక్యాలన్నీ, ఆయన తన ఉద్దేశాలన్నీ మనతో ఎలా పంచుకున్నారో ఒకసారి మనం గ్రహించాలి. 30వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశముందు ఉండున్నది కాదు. మనము దాని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. ప్రభు అంటా ఉన్నారు, నువ్వు చాలా సమీపంగా పెట్టాను నీకు వాక్యం. ఇశ్రాయేలీయులందరికీ కూడా చాలా సమీపంగా పెట్టారు. మరి ప్రత్యేకంగా యాజకుల వద్దే, బోధకుల వద్దే ఉండకుండా ఈ దినమున మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఖచ్చితంగా బైబిల్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిని మనం చాలాసార్లు తెరవటం లేదు. నాకు వాక్యం తెలియదండి అనడానికి లేదు. ఎందుకు? వాక్యం నీ చేతిలో ఉంది, తెరిచి చదువు. ఎంతగా మనము చదివితే అంతగా సంపూర్ణమవుతాం. ఒక సహోదరి ఒక పాస్టర్ గారి ఇంటికి భోజనానికి పిలిచింది. భార్య భర్త ఎంతో సంతోషంగా పాస్టర్ గారికి విందు ఏర్పాటు చేశారు. పాస్టర్ గారు వచ్చారు కాబట్టి వెండి ప్లేటు, వెండి గ్లాసు, వెండి స్పూన్ పెట్టి దాంట్లో భోజనం పెట్టి సంతోషించారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ప్రార్థన చేసి వెళ్ళిపోయాక చూసుకుంటే ప్లేట్ ఉంది, గ్లాస్ ఉంది, కానీ వెండి స్పూన్ మిస్ అయిపోయింది. పాస్టర్ గారే తీశారని అర్థం చేసుకొని 2 వారాలు ఓపిక పట్టారు. ఈ 2 వారాలు ఎంతో టెన్షన్. అడిగితే ఏమనుకుంటారో, అయ్యో మా విలువైన వస్తువు పోయింది, మేము నష్టపోయాం, మాకు చాలా ఇష్టం, పాస్టర్ గారు ఏంటి ఇలా చేశారు అని ఎంతగానో మదన పడిపోయారు. కానీ 2 వారాల తర్వాత ఈ సహోదరి పాస్టర్ గారిని అడిగింది, అయ్యా పొరపాటున మీరు ఆ వెండి స్పూన్ని పట్టుకెళ్ళిపోయారు, మాకు చాలా ఇష్టం, మాకు ఇచ్చేయండి. పాస్టర్ గారు చెప్పారు, అమ్మా నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావా? చదువుతున్నాను.
ఖచ్చితంగా చదువుతున్నానండి ఈరోజు. ఎలా చదువుతున్నావు? క్యాలెండర్లో చదువుతున్నానండి, సెల్లో చదువుతున్నానండి. ఎంత కాన్సన్ట్రేటెడ్గా మనము చదువుతామో కదా, సెల్స్లో, క్యాలెండర్స్లో. ఒక అక్షరం చదువుతాం, ఇంకొక అక్షరం డీవియేట్ అయిపోతాం. దేవుని ధర్మశాస్త్రం నీకు సమీపంగా ఉంది, చదువు. పాస్టర్ గారు అన్నారు, అమ్మా నేను వెళ్ళిపోయిన రోజునే లేదా మరుసటి రోజునే నువ్వు గనక బైబిల్ తెరిచి ఉంటే ఆ బైబిల్లో నీ స్పూన్ నీకు కనబడను. ఈ 2 వారాలు, ఈ కొంత సమయంలో నువ్వు ఎంత టెన్షన్ పడి ఉంటావు, అది పోయిందన్న బాధ నన్ను అడగలేక నువ్వెంత వేదనకు గురై ఉంటావు, ఎన్ని అపార్థాలు చేసుకొని ఉంటావు, ఎన్ని అనుమానాలు నీకు వచ్చి ఉంటాయి. ఆ రోజునో ఆ మరుసటి రోజున నువ్వు బైబిల్ తెరిచుంటే నీకు ఈ బాధ అంతా లేదు కదా. ఈ చిన్ని ఉదాహరణ మనము చెప్పుకుంటూ ఉండగా అర్థం చేసుకుందాం. వాక్యము చదవక, వాక్యము తెరవక, వాక్యంతో సహవాసం చేయక మన అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నాం. మానసికమైన ఇబ్బందులు, శారీరకపరమైన ఇబ్బందులు పడతా ఉన్నాం. దేవుని వాక్యం నీకు సమీపంగా ఉన్నప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథంలో ప్రభు రాయించిన మాట చాలా ఉన్నతమైనది. నీ జీవితానికి ఉపయోగపడే అన్ని అంశాలలో, నీ జీవితానికి మేలు చేసే అన్ని అంశాలు ఎలాగున మనము వ్యవహరించాలో చాలా స్పష్టంగా, సంపూర్ణంగా ప్రభు రాయించినట్లు మనము గ్రహించాలి. 8వ అధ్యాయం, హోషేయ గ్రంథము 8వ అధ్యాయంలో 12వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ప్రభు అంటా ఉన్నారు, మీరు ఎలా బ్రతకాలో, ఏది శ్రేష్టమైందో ఫుల్గా, ఇన్ ఫుల్నెస్, ఏది దాచకుండా నేను ముందుగానే వ్రాయించి సిద్ధముగా ఉంచాను. మీరు చదివితే చాలు. కానీ అక్కడ రాయబడిన మాట ఎంతో బాధతో ప్రభు చెప్తున్న మాట, అయితే వాటిని అన్యములుగా ఎంచుతున్నారంట ఇశ్రాయేలీయులు. అన్యములుగా అంటే నాకు సంబంధం లేదు అంటా ఉన్నారట. వాక్యము నీ కోసము, నీ బాగు కోసము ప్రభువు రాయిస్తే నాకు సంబంధం లేదు వాక్యం అని నువ్వు అనుకుంటే, దానితో నువ్వు సహవాసం చేయకపోతే మనదే 100కి 100 మనదే తప్పు. దేవుని ఉద్దేశం, ఆయన వాక్యాలు మనకి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమను తెలుసుకోగలుగుతాము, ఆయన కార్యాలు తెలుసుకోగలుగుతాము, ఆయనకు మన పట్ల ఉన్న ఉద్దేశాలు ఆయన భాషలో మనకు అర్థం అవ్వాలంటే ఆయన భాషను మనం నేర్చుకోవాలి. ఆయన భాషే దేవుని వాక్యము, ఆయన భాషే వాక్యం. ఆ వాక్యంతో మనం ఎంత సహవాసం కలిగి ఉంటే అంతగా ఆయన మనతో ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వారముగా మనం ఉంటాం. దేవుని ప్రియ సంగమ, దేవుని వాక్యానికి మన జీవితంలో శ్రేష్టమైన భాగం ఇస్తే ఆ వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుంది, పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. మనము అన్ని రంగాలలో, అన్ని విషయాలలో మనము సంపూర్ణముగా మారినట్లు అది సహాయం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనం చేయవలసిన పని, ప్రార్థించాలి. ముందు వాక్యంతో సహవాసం చేయడానికి ముందు, వాక్యాన్ని నువ్వు చదవడానికి ముందు, ఇదిగో వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా నువ్వు ఉండాలి అంటే, ఇదిగో ఆ వాక్యము నాతో మాట్లాడాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. 119వ కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎంత ఉన్నతమైనదో, ఆ ఉన్నతమైన ప్రార్థనకు ఎన్ని గొప్ప జవాబులు కీర్తనకారుడు పొందుకున్నాడో, అటువంటి గొప్ప మేలును మనం కూడా పొందుకోవాలని ఆశపడి ఈ ప్రార్థన మనము కూడా చేద్దాం. 119వ సంకీర్తనలో 17వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును అని ఒక స్థిరమైన నిర్ణయాన్ని చెప్తూ, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన విషయం నేను గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అని వేడుకుంటా ఉన్నాడు కీర్తనకారుడు. 4వ సంకీర్తనలో మనం చదువుతాము, ఇరుకులో నుండి విశాలతలోకి నన్ను నువ్వు నడిపిస్తావయ్యా అని చెప్తా ఉన్నాడు. నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కుమారుని దగ్గర నుంచి తప్పించుకుంటూ పారిపోతూ ఉన్నప్పుడు, అయ్యా ఎన్ని మారులు నీ వాక్యము నన్ను రక్షించిందయ్యా, ఎన్ని సందర్భాల్లో నువ్వు నన్ను రక్షించావయ్యా, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, ఈ కష్టంలోంచి కూడా నీ వాక్యము, నువ్వు నన్ను రక్షిస్తావని నమ్మకంతో ముందే పలుకుతా ఉన్న కీర్తనకారుడు 4వ సంకీర్తనలో మనం చూస్తాం. ఇరుకులో నుండి విశాలతలోకి నన్ను నడిపించు అంటం లేదు, నడిపించువాడువు నీవే అంటా ఉన్నాడు.
ప్రియమైన దేవుని సంఘం, కీర్తనకారుడు 119వ సంకీర్తనలో చేస్తున్న ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభువా, ఈ వాక్యములో ఉన్న మధురమైన విషయాలు నాకు అర్థమయ్యేలాగా నాకు బోధించు నాయనా అని మనము దేవునిని అడగాలి. అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అడుగు ప్రతి వానికి ధారాళముగా దయచేయవాడు మన దేవుడు. ఈ దినాన ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఇదిగో నా సొంత నిర్ణయాల వల్ల నేను ఎంత నష్టపోయానో కదా, ఇంకా నష్టం నాకొద్దు, ఇదిగో దేవుని వాక్యానుసారంగా బ్రతకమని వాక్యము చెప్తా ఉంది, నన్ను ప్రోత్సహిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో నేను వాక్యాన్ని చదవడం మొదలు పెడతాను, లేదా వాక్యాన్ని నేను సీరియస్గా చదవడం మొదలు పెడతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినాన మనం అర్థం చేసుకుందాం. అపరాధ పరిహారార్థ బలి తప్పు చేసిన వాడు తెలియక చేసినా అది తప్పే. వాక్యంలో ఇది ఉందని నాకు తెలియక నేను చేశాను అని అన్నా తప్పే. అట్లాంటి పొరపాట్లో మనం పడిపోకుండా, నష్టపోకుండా దేవుడు సెలవిస్తున్న మాట, నా వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగు, గ్రహించు అంటా ఉన్నాడు. 119వ సంకీర్తనలోని కీర్తనకారుడు ఒప్పుకుంటా ఉన్నాడు, నా త్రోవలకు వెలుగయ్యా, నేను ఎలాగ వెళ్ళాలి, ఎలాగ నడవాలో, ఏ దారిలో వెళ్తే నేను పడిపోకుండా ఉంటానో నీ వాక్యము నాకు వెలుగుగా ఉండి నన్ను నడిపిస్తుందయ్యా అని ఒప్పుకుంటా ఉన్నాడు. గొప్ప జీవితం జీవించాడు. పడిపోయిన స్థితి ఒకటి ఉంది ఈయనకి, కానీ ఆ పడిపోయిన స్థితిలోంచి పశ్చాత్తాపంలోనికి వెళ్ళి తన ప్రవక్త ద్వారా మాట్లాడి, తన మాట ద్వారా సరిచేసి ఇంకా ఉన్నతమైన భక్తి చేయడానికి దావీదుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎక్కువ నష్టపోకుండా దావీదుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా వాక్యము మనల్ని పరిపాలిస్తే మనము ఫలిస్తాము. వాక్యము మనల్ని పరిపాలించకపోతే పాపము మనల్ని పరిపాలిస్తుంది. ఎప్పుడైతే పాపము మనల్ని పరిపాలిస్తుందో ఖచ్చితంగా మనం పడిపోతాము, నష్టపోతాము. నష్టపోయిన తరువాత ఎంత వేదన పడినా ఆ నష్టమే. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనము పరిపూర్ణులముగా ఉండాలి, సంతోషంగా మన సమయాలు గడపాలి. అందుకే ప్రభు ఏమన్నారంటే, ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ 4:4లో ఈ మాట మనం చదువుతాం. దేనిని గురించి చింతపడకండి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఎందుకు? ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి చింతపడక్కర్లేదు. మీరు మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయానికి ఇదిగో జవాబు నీ దగ్గర సిద్ధంగా ఉంది. నువ్వు బైబిల్ తెరిచి చదివితే నీ జీవితపు ఉద్దేశాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. దేవుని యొక్క మాట, దేవునితో నువ్వు మాట్లాడే మాట నీ జీవితానికి చుక్కాని అని నువ్వు గుర్తుపెట్టుకో. ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువు సమీపంగా ఉన్నాడు కాబట్టి దేనిని గురించి చింతపడకూడదు. కానీ ప్రతి విషయం ముందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియచేసుకోండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనే గొప్ప మాట మనం ఫిలిప్పీ 4:4లో చదువుతాం. ప్రభువు ఇచ్చిన 2 ఆయుధాలు దేవుని వాక్యము, దేవునితో మనం మాట్లాడుకునే భాగ్యం. ఈ భాగ్యములు 2 కూడా మనకు ఉచితంగా లభించినవి. ఈ భాగ్యములు మనకు లభించడానికి మన గొప్పతనం ఏమీ లేదని మనం గుర్తించాలి. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మనము తండ్రి అని పిలుచుకునే ధన్యతలోనికి వెళ్ళాం. యేసు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టే దూరస్థులమైన మనము దగ్గరయ్యాము, శత్రువులమైన మనము దగ్గరయ్యాము, తండ్రి అని పిలుచుకోగలిగిన ధన్యతలోనికి వెళ్ళాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామా, పాడు చేసుకుంటామా? మన చేతిలో ఉంది. దేవుడు నిర్ణయాన్ని మన చేతిలో పెట్టాడు. మంచి నిర్ణయం తీసుకోవాలన్నా, చెడు నిర్ణయం తీసుకోవాలన్నా అది మన చేతిలోనే ఉంది, దేవుని చేతిలో లేదు. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు నీకు సహాయకుడు. 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనము చదువుతాం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. 16వ గ్రంథం 16వ అధ్యాయము, హృదయాలోచనలు మనుష్యుని వశము, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. హృదయాలోచనలు మనుష్యుని వశము. మంచి నిర్ణయం నువ్వు తీసుకునే అవకాశం నీకుంది. ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభువు ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, ఇదిగో
నా ఆజ్ఞలన్నీ మీకు చెప్పాను. మంచి నిర్ణయం తీసుకోవడమా, చెడు నిర్ణయం తీసుకోవడం, పాటించడమా, పాటించకపోవడమా మీ చేతిలో ఉంది. పాటించేవా నీకు దీవెన, పాటించకపోతే నువ్వు నష్టపోతావు. నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ఈ దినాన ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుందాం. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు మంచి చేసేవే, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు నీకు మేలు చేసేవే. ఈ లోకము దాన్ని నష్టంగా ఎంచుతుందేమో కానీ నువ్వు సంతోషంగా, అయ్యా ప్రభువా, ఇదిగో ఎప్పటిదాకా నేను నా సొంత నిర్ణయాలు, ఇతరుల నిర్ణయాలు, నా ఫ్రెండ్స్ నిర్ణయాలు, లేదా ఇదిగో ఎవరో ఏదో చెప్తే నేను ఆలోచించకుండా చేసి ఎంతో నష్టపోయాను, మోసపోయాను, బాధ అనుభవిస్తూ ఉన్నాను. ఇంకా ఈ బాధ, ఈ మోసము, ఈ దాసత్వము ఇంకా నాకు వద్దు నాయన, నీ వాక్యము చేత నేను విడిపింపబడాలి అని నిజమైన కోరికతో, నువ్వు బాగుపడాలన్న తృష్ణతో నువ్వు దేవుని పాదాల చెంతకొచ్చి, ప్రభువా నన్ను బాగు చేయంటే దేవుడు బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రభువుని అడుగుదాం. అయ్యా, నీ వాక్యము నన్ను నడిపించాలి, నేను బాగుపడాలని కోరుకుంటున్నాను. నీ వాక్యమే నన్ను నడిపించాలి నాయన, ఇంకెవ్వరూ కాదు నాయన, ఇంకే మనిషి కాదు. ఇలాంటి నిర్ణయం మనం తీసుకుని దేవుని చెంత ఆ నిర్ణయం చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అలాగ జరుగునుగాక యేసు నామమున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీ దయలో, నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం వినడానికి, అర్థం చేసుకున్నానికి సహాయం చేస్తూ ఉన్నారు. నీకు వందనాలు. అత్యంత సమీపముగా తండ్రి మీ వాక్యాన్ని మాకు ఉంచారు. మీకు వందనాలు నాయన. ఆ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొని ప్రభా, వాటిలోని మధురమైన విషయాలు అర్థం చేసుకొని ప్రభా, మంచి జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. ఒకవేళ ఇంతదనుక నాయన మేము తండ్రి మా సొంత ఉద్దేశాలు అయ్యా, లేదా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఉద్దేశాలు, లేదా ప్రభా మా కుటుంబస్తుల ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసి నష్టపోయామేమో తండ్రి. అయ్యా, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు నాయన, మీరు నాయన మీ శాంతినే మాకు ఇస్తారు కాబట్టి నాయన, మీకున్న దివ్యమైన జ్ఞానాన్ని మాకు ఇస్తారు కాబట్టి నాయన, మేమందరము ఇప్పుడు అడుగుతూ ఉన్నాం తండ్రి. మీ దివ్యమైన జ్ఞానము చెప్పున మమ్మల్ని అందరినీ నడిపించిన ఆయన, మేము నష్టపోకుండా, మేము తండ్రి నాయన బాధ అనుభవించకుండా నాయన, మేము నాయన ఇదిగో తండ్రి ప్రభా మా జీవితాల్లో తండ్రి మాకున్నది కోల్పోకుండా ఉన్నట్లు ప్రభా సహాయం చేయండి, నడిపించండి, మీరు మహిమ పొందుకొనమని నాయన. మా అజ్ఞానాన్ని తొలగించిన ఆయన, నీ వాక్యము ద్వారా మేము జ్ఞానులు మగునట్లు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామం అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.